మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము రోమపత్రిక 8వ అధ్యాయము 39వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు, దేవుని ప్రేమ గురించి వివరిస్తున్నటువంటి మాటలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి వాగ్దానము. ఆయన ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమను వర్ణిస్తూ ఉన్నాడు. ఏది కూడా మనలను ఎడబాప నేరదు. ఎత్తైనను లోతైనను అధికారులైనను దేవదూతలైనను మరణమైనను జీవమైనను ఈ లోకంలో సృష్టించబడినటువంటిది ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచూ ఉన్నాడంట. చూడండి, దేవుని యొక్క విశ్వాసములో ఎంతో స్థిరత్వము కలిగినటువంటి వాడు, దృఢత్వము కలిగినటువంటి వాడు, విశ్వాసములో నిలకడగా స్థిరత్వము కలిగినటువంటి వాడు. అలాగ దేవుని ప్రేమను గురించి చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. రూఢిగా నమ్ముచున్నాడంట. నమ్మాలి, దేవుని ప్రేమను నమ్మాలి. దేవుని యొక్క మన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి కార్యములను నమ్మేటువంటి వారముగా ఉండాలి. మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమను నమ్మాలి. ఏది కూడా మనల్ని ఎడబాపనేరదని నమ్మాలి. ఆయన ప్రేమ, ఆయన యొక్క త్యాగము మన పైన నిలిచినదని నమ్మాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయన యొక్క ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునిపే చూడండి, అంత ప్రేమ మనమంటే ఆయనకి అంత ఇష్టము, అంత జాలి, అంత దయ మన మీద ఉన్నటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు, మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి మన యొక్క పాప భారం అంతటిని దేవుడు తీసివేస్తూ వచ్చాడు. దేవుడు తీసివేసి ధర్మశాస్త్రం కింద ఏలుబడి చేస్తున్నటువంటి ఈ యొక్క పాప ఆరోపణ, పాప పరిహారం నుంచి మనలను తప్పిస్తూ వచ్చాడు, దేవుని బిడ్డలుగా చేస్తూ వచ్చాడు. అదే రాయబడుతూ వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము 4 వచనాలు చదువుకుంటే పాప పరిహారము నిమిత్తము ధర్మశాస్త్రం అది కొట్టివేయబడటానికి, అది ఏలుబడి చేస్తుంది మన మీద. ఆ పాప పరిహారమును తీసివేయటానికి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినాడు. మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. తన యొక్క పాప శరీర ఆకారముగా మార్చబడి ఆయన రక్తమును చిందిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. మనకి ఇప్పుడు ఏ శిక్ష లేదు. అలా అని పాపము చేయాలా? అట్లా రాదు. స్వేచ్ఛ, దేవుని యొక్క రక్తంలో కడగబడుతూ వచ్చాము, స్వాతంత్రం అవుతూ వచ్చాము. తద్వారా మనము దేవుణ్ణి ఆత్మానుసారంగా జీవించినటువంటి జీవితముగా ఉంటే మన జీవితం ఎంతో ధన్యకరముగా ఉంటుంది, స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితముగా ఉంటుంది, ఆజ్ఞ కలిగినటువంటి జీవితముగా ఉంటుంది, వాక్యానుసారము కలిగినటువంటి జీవితముగా ఉంటుంది. ఇలాగ మనలను సిద్ధపరుస్తూ వచ్చాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కొట్టివేయబడుతూ వచ్చింది. మనం ఎలా జీవిస్తూ ఉన్నామో అది మనము గుర్తెరుగుతూ రావాలి. ప్రేమతో మనలను దగ్గరికి తీసుకుంటూ వచ్చాడు. ప్రేమతో మనలను ముద్దాడుతూ వచ్చాడు, చంకన పెట్టుకుంటూ వచ్చాడు. ఆయన స్వరక్తమునిచ్చి మనల్ని సంపాదించుకుంటూ వచ్చాడు. ఆయన ప్రేమ స్వరూపిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రేమను మనం ఎలాగ వర్ణించగలుగుతాము? ఆయన ప్రేమను మనము ఎలాగా వివరించగలుగుతాము? అందుకనే మనము ఎత్తైనను లోతైనను అధికారులైనను దేవదూతలైనను మరణమైనను జీవమైనను ఏది కూడా క్రీస్తు ప్రేమనందు మనల్ని ఏది కూడా ఎడబాప నేరదు అని రూఢిగా నమ్ముచూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో దేవుని ప్రేమను రుచి చూస్తూ వచ్చాడు పౌలు గారు. దేవుని యొక్క జీవితంలో అడుగు జాడలలో నడిచినటువంటి వారు పౌలు గారు. దేవుని యొక్క పోలికలోని నడిచినటువంటి వారు పౌలు గారు. ఆత్మానుసారముగా జీవించినటువంటి వారు పౌలు గారు. అందుకని అధ్యాయము
ఆత్మానుసారము కలిగినటువంటి వారు, శరీరానుసారము కలిగినటువంటి వారికి వ్యత్యాసం రాస్తూ వచ్చాడు. శరీరానుసారమైనటువంటి వారు శిక్షకు పాత్రులు, వారికి శిక్షకు పాత్రులు. ఆ శిక్షను తీసివేయటానికే దేవుడు వచ్చాడు. ఆత్మానుసారంగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని కుమారులుగా చేయటమే దేవుని ఉద్దేశము. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతూ వచ్చింది. దేవుని ఆత్మచేత నడిపింపబడాలని దేవుని కోరిక, దేవుని యొక్క ఉద్దేశము. శిక్షకు పాత్రలుగా ఉండకూడదు. ధర్మశాస్త్రమైన శిక్ష మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నది. పాప పరిహార నిమిత్తము దానిని తప్పించినాడు. ఆ శిక్షను కొట్టివేస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకే ఎంతో క్రయం చెల్లిస్తూ వచ్చాడు. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ఎవరండి ప్రేమిస్తారు? ఎవరు కూడా మన ఇంటిలో మనల్ని ఎవరు ప్రేమించలేరు. మన యొక్క బంధువులు కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, ప్రతి వారు ఎవరైనా సరే దేవుడు ప్రేమ ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాడో ఆ ప్రేమ ఎవరిలో కూడా కనిపించదు. 100% ఏదో ఒక రకముగా మనకు లోపాలు కనబడతాయి ఉంటాయి తప్ప దేవుని ప్రేమలాగా ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు. కానీ ఒకే ఒక్క మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించేటువంటి దేవుడు, దయ చూపించేటువంటి దేవుడు, కరుణ వాత్సల్యతలు చూపించేటువంటి దేవుడు. ఆయన కోపపడినా కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానుసారమైనటువంటి జీవితం వద్దు, ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి వారముగా ఉంటే ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. దేవుని ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. శరీరానుసారముగా జీవిస్తే దేవుని ప్రేమ మనకు అర్థము కాదు. దేవుని యొక్క క్రయము మనకు అర్థము కాదు. దేవుని యొక్క శిలువ బలియాగము మనకు అర్థము కాదు. శరీరానుసారముగా జీవిస్తే అది మరణమైన దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. చూడండి 6వ వచనంలో, 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమై ఉన్నది. చూడండి, ఈ అధ్యాయంలో పర్టికులర్గా ఆత్మానుసారమైనటువంటి జీవితము, శరీరానుసారమైనటువంటి జీవితము ఇలాగ జీవిస్తున్నటువంటి వారి మధ్య వ్యత్యాసము గురించి రాస్తూ వస్తూ ఉన్నాడు పౌలు గారు. మనము దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వారముగా ఉండాలి, రూఢిగా నమ్మాలి. దేవుని ప్రేమ మన మీద ఉన్నది, దినదినము చూపిస్తూ ఉన్నాడు. ఆయన దయగలిగినటువంటి చూపు, మెల్లైనటువంటి స్వరము మన మీద అలాగా వినిపిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడని గ్రహించేటువంటి అవగాహన కలిగినటువంటి వారముగా ఉండాలి. నమ్మాలి, రూఢిగా నమ్మాలి. ఆయన ప్రేమ లేకపోతే మనం ఏ పాటి వారమండి? ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే మనం ఏ పాటి వారము, ఎలాంటి వారము? చూడండి, దేవుని ప్రేమ మనలను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. నీ యొక్క శరీరానుసారమైనటువంటి తీసివేసే అంతవరకు కూడా దేవుని ప్రేమ వెంటాడుతూనే ఉంటుంది. దేవుని ప్రేమ మన మీద అది వెల్లడిపరుచుతూనే ఉంటుంది. మనం ఇంకా పాపంలోగా ఉండగానే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోతూ వచ్చాడు. మనకు రోమపత్రిక 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం ఈ మాటలు. కాబట్టి మనము శరీరానుసారమైనటువంటి మనసు కాకుండా ఆత్మానుసారమైనటువంటి మనసు కావాలి, ఆత్మానుసారమైనటువంటి జీవితము కావాలి, ఆత్మానుసారమైనటువంటి జీవము కలిగినటువంటి జీవితము కావాలి. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడుతూ వచ్చాము. ఇక దేవుని ప్రేమ మన మీద ఏలుబడి చేస్తుందని రూఢిగా నమ్మేటువంటి వారముగా ఉండాలి. శరీరాన్ని పక్కన పెట్టేస్తూ రావాలి, శరీర కోరికలను పక్కన పెట్టేస్తూ రావాలి, శరీర తలంపులను పక్కన పెట్టేస్తూ రావాలి. ఆశలు, లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవోపడమము, అల్పకాల పాప భోగములు, వీటన్నిటిని పక్కన పెట్టేసి ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించి దేవుని ప్రేమ మన పేద బలముగా ఉన్నది, ఈ ప్రేమ నుంచి మనలను ఎవడు కూడా ఎడబాప నేరడని రూఢిగా నమ్మేటువంటి వారముగా ఉండాలి. ఏదొచ్చినా సరే, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమి వచ్చినా సరే మన ముందు మనకు మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు ఉన్నాడు అని గుర్తెరుగుతూ రావాలి. ఆయన ప్రేమ మన మీద ఉన్నది కాబట్టి ప్రతి దాని నుంచి తప్పిస్తాడు అని మనము గుర్తెరుగుతూ రావాలి. ఏది కూడా మనల్ని ఎడబాప నేరదు. శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన ఏదైనా అది మనల్ని ఎడబాప నేరదు అని రూఢిగా నమ్ముతూ రావాలి. విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుని ప్రేమను కనుగొన్నటువంటి వారముగా ఉండాలి. దేవుని ప్రేమలో
మనం ఎదిగేటువంటి వారముగా, దినదినం వృద్ధి చెందేటువంటి వారముగా ఉండాలి. అదే మాటలు ఇక్కడ రాయబడితే వచ్చాయి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 34-35 వచనంలో చూస్తే చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఏది కూడా మనం ఎడబాపనేరదు. ఎందుకని? ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనం ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన పోలికలను చేస్తూ వచ్చాడు. ఆత్మానుసారమైన జీవితం మనకి ఇస్తూ వచ్చాడు. శిక్ష అంతటిని తొలగిస్తూ వచ్చాడు. ఇప్పుడు దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, దిగులు వచ్చినా, ఏదైనా వచ్చినా సరే దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది తప్ప అది విడిచిపెట్టేటువంటిదిగా ఉండదు. మరి ఎవరు విడిచిపెట్టుకుంటామో? మనమే విడిచిపెట్టుకుంటాం. కొంతమంది శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు శరీరానుసరమైనటువంటి లక్షణాలు కలిగి, శరీరానుసరమైనటువంటి స్వభావం కలిగి దేవుని ప్రేమ నుంచి విడిపోయేటువంటి వారుగా ఉంటారు. అంట కట్టబడినటువంటి జీవితం నుంచి విడిపోయినటువంటి వారుగా ఉంటారు. దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన అమూల్యమైన ప్రశస్తమైన రక్తముతో మన పాపములన్నింటినీ తీసివేసి ఆయనతో అంట కట్టబడినటువంటి జీవితం మనకి ఇస్తూ వస్తే, ఇక్కడ మనం శరీరానుసరమైన జీవితం జీవించుకుంటూ ఆ యొక్క అంటు కట్టబడినటువంటి జీవితం నుంచి మనము వేరుగా జీవిస్తూ ఉన్నాం. ఎందుకు? కరువు వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, లేమి వచ్చినప్పుడు, దరిద్రత వచ్చినప్పుడు మనం ఇలాగ ప్రవర్తించేటువంటి వారముగా ఉంటాం. కానీ పౌలు గారు ఆ మాదిరిగా చెప్పటలా. ఏది వచ్చినా సరే నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన రూఢిగా నమ్ముచూ ఉన్నాడు. అదే ఆ మాటలు ఇక్కడ రాస్తున్నట్టు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఆయన సంకల్పము చొప్పున ఆయన మనల్ని పిలుచుకుంటూ వచ్చాడు. చూడండి ఏమంటున్నాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా సరే అది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మేలు కొరకై అని గ్రహిస్తూ రావాలి. ఇలాంటి సందర్భాలు మనము ఫేస్ చేస్తున్నప్పుడు దేవుని సంకల్పం అని ఎరుగుతూ రావాలి. తద్వారా దాని తర్వాత మేలు ఉన్నదని, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని, ఈ ప్రేమ నుంచి మనము తొలగిపోకూడదని మన విశ్వాసములో నమ్మకముగా స్థిరత్వం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇలాగా పౌలు గారు దేవుని ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చాడో మనము కూడా ఆ విధంగా ప్రేమించి రూఢిగా నమ్మేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు. విశ్వాసం కలిగినటువంటి వాడుగా, రూఢిగా నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. నీ ప్రేమను కనుగొన్నటువంటి వాడుగా, రుచి చూసినటువంటి వాడుగా ఉన్నాడు పౌలు గారు. మా జీవితంలో కూడా ప్రభా మమ్మల్ని కూడా ఎంతో ప్రేమిస్తూ వచ్చారవయ్యా ప్రభా. శిక్షా విధి నుంచి, పాప పరిహారం నుంచి మమ్మల్ని తప్పించి ఆత్మానుసరమైన జీవితముగా, మీ బిడ్డలుగా, మీ కుమారులుగా చేస్తూ వచ్చారు ప్రభా. అందుకు వందనాలు. మీ ప్రేమ నుంచి ప్రభా మమ్మల్ని ఏది కూడా ఎడబాపనేరదని సెలవిస్తూ ఉంది. కానీ మేము శరీరానుసరమైన జీవితం జీవించుకుంటూ, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం జీవించుకుంటూ మీ ప్రేమ నుంచి వైదొలిగిపోయేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం తండ్రి. ఇలాగ కాకుండా మీ ప్రేమను ఇంకా దినదినము వృద్ధి చేసుకోవటానికి, వాటి ప్రకారంగా జీవించడానికి, మీ పోలికలోనికి రావటానికి, ఆత్మానుసారంగా జీవించడానికి మీ కృపను దయచేయమని, మేము కూడా విశ్వాసము, స్థిరత్వము, నిలకడగా ఉండటానికి మీ కృప చూపించి మీరే మహిమ పొందుతురామని ప్రార్థన చేస్తూ ఈ నా దిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.